ఉత్తరకాండ 3వ భాగం అంటే 266వ భాగం. 1820 వాళ్ళు ఒక ఉద్యానవనంలో సీతారాములు విహరిస్తారు. సర్వధా కుసుమైరమ్యై ఫలబద్భిర్మనోహరై దివ్య గంధరసోపేతైస్తరుణాంకుర పల్లవై. అశోకవనంలో వృక్షాలు ఎప్పుడు పుష్పాలతో ఫలాలతో నిండి మనోహరంగా కనపడుతున్నాయి. రసం గంధం కల అవి లేత అంకురాలతో చిగుళ్లతో నిండి ఉన్నాయి. తథైవ తరుభిర్భిర్వ్యై సిద్ధిభి పరికల్పితై చారు పల్లవ పుష్పాఢ్యై మత్త భ్రమర సంకులై. అక్కడ ఉన్న దివ్యాలైన చెట్లను శిల్పులు మొదలైన వాడు అందమైన చిగుళ్లతో పుష్పాలతో నిండి మదించిన తుమ్మెదలతో వ్యాకులంగా. కోకులై భృంగరాజైశ్చ నానావర్ణైశ్చ పక్షిభిః శోభితాం కశ్చిత్రాం సూతవృక్షావతంసకైః. అశోకవనంలో కోకిలతో శ్రేష్టాలైన తుమ్మెదలు అనేక వర్ణాలు గల పక్షులకు శోభిస్తారు. వందల కొలది చూత వృక్షాలు అగ్రభాగంలో ఉన్న పూల గుత్తులకు చిత్తరంగా శాతకుంభ నిభా కేచిత్ అగ్నిశుఖోపమ నీలాంజన నిభాశ్చాన్యే భాంతి సత్రస్మ పాదవ. అక్కడ కొన్ని చెట్లు బంగారంతో సమానంగా, మరికొన్ని అగ్ని జ్వాలలతో సమానం, ఇంకా కొన్ని నల్లని కాటుకతో సమానంగా ప్రకాశిస్తాయి. సురభీన చ పుష్పాని మాల్యాని వివిధాని చ దీర్ఘికా వివిధాకార పూర్ణా పరమవారిన. అక్కడ పరిమళిస్తున్న పుష్పాలు అనేక విధాలైన మాలికలు, మంచి ఉదకాలతో నిండిన అనేక ఆకారాలు గల దిగుడు బాగులు ఉన్నాయి. ధాత్యూ మాణికృత్య సోపాన స్ఫాటిక అంతరకూట్యమ పల్లవోద్మో వలవన చక్రవాకోపశోభితా. దాచ్యూహ సుఖసంఘష్ట హంససారసవానాదిత తరుభి పుష్పశబలై తీరజై ఉపశోభిత ప్రాకారైర్వివిధాకారై శోభితాశ్చ శిలాతలై. దిగుడు బావుల మెట్టు మాణిక్యాలతో నిర్మించబడి ఉన్నాయి. వాటి మధ్య ఉన్న తపటాలు స్ఫటిక మాణిక్యాలతో నిర్మించారు. వికసించిన పద్మాల సముదాయాలు, కలువలు, చక్రవాక పక్షులు వాటిని శోభింపచేస్తున్నాయి. అవి నీతికాకులు, చిలకలు, హంసలు, సారస పక్షులు చేసే ధ్వనులతో మారుమోగుతాయి. తీరం మీద ఉన్న పువ్వులతో చిత్ర విచిత్రాలైన వృక్షాలు వాటి శోభను పెంచుతాయి. వాటికి అనేక ఆకారాలతో ప్రాకారాలు చుట్టూ శిలా ఫలకాలు ఉన్నాయి. తత్రైవ చ వనోద్దేశే వైడూర్యమణి సంనిభై సాధ్వరై పరమోపేతాం పుష్పిత ధృమకాననాం. అక్కడ అశోకవన సమీపంలో వైడూర్యమణుల వంటి పచ్చిక బీడులు ఉన్న సమీపంలో ఉన్న వనాలు పుష్పించిన వృక్షాలతో నిండి ఉన్నాయి. తత్ర సంఘర్షజాతానాం వృక్షాణం పుష్పశాలిన ప్రస్తర పుష్పశబల నభస్తారా గణైరివ. అక్కడ పోటీ పడి పెరుగుతున్నవా అన్నట్లుగా పెద్దవిగా పెరిగిన పుష్పాలతో నిన్న వృక్షాల పుష్పాలు రాలి చిత్రవర్ణాలుగా ఉన్న శిలాఫలక నక్షత్ర గణాలతో కూడిన ఆకాశంలాగా. నందనం హితే యథేంద్రస్య బ్రాహ్మం చైత్రరథం యథా తథా భూతం హి రామస్య కాననం సన్నివేశనం. చక్కగా ఏర్పాటు చెయ్యబడిన ఆ రాముడి ఉద్యానం ఇంద్రుని నందనోద్యానంలాగా, బ్రహ్మ నిర్మించ చైత్ర రథోద్యానంలాగా, బహ్వాసన గృహోపేతం లతాసనమాహమావృతం అశోకమణికాంపీతాం ప్రవిశ్య రఘునందన ఆననేతు సుఖాకారే పుష్ప ప్రకరభూషితే ఉదాస్కరణ సంస్తీర్ణే రామ సందిశాద. రఘువంశీయులకు ఆనందాన్ని కలిగించే రాముడు అనేక విధాలైన ఆసనాలను, గృహాలు, అక్కడక్కడ లతా గృహాలు
ఉన్న విశాలమైన అశోకవనంలో ప్రవేశించి తివాచి పరచిన పుష్ప సముదాయం చేత అలంకృతమైన అందమైన ఆకారంగా ఆసనం మీద కూర్చుని సీతామాదాయ హస్తేన మధు మైరేయకం శుచి పాయయామాస కాకుత్సహ శచీమివ పురందర్. రాముడు పరిశుద్ధమైన మైరేయకమైన మధ్య చేతిలో తీసుకొని ఇంద్రుడి శచీదేవికి తాగించినట్టు సీత కూడా మందు కొట్టించాడు. మాంసాని చ సుమృష్టాని ఫలాని వివిధాని చ రామస్యాభ్యవహారార్థం కింకరాస్తూర్ణమాహరం. రాముడు భుజించడానికి ఈ కింకరుడు బాగా శుద్ధి చేసిన మాంసాలని అనేక విధాలైన ఫలాలు వెంటనే తీసుకొని వచ్చి అపానృత్యం చ రాజానం నృత్యగీత విశాల అప్సరో వరగ సంఘాచ కిందరీ పరివారితా. కిన్నర స్త్రీలతో కూడిన నృత్య గీతాలలో నేర్పుగల అప్సర స్త్రీలు వరగ స్త్రీలు రాముడి దగ్గర నృత్యాలు చేసి దక్షిణారూపవత్యశ్చ స్త్రియ పానవశం గత ఉపానృత్యస్తకాగుత్సం నృత్య గీత విశారదా. మంచి నేర్పుగల సౌందర్యవతులై నృత్య గీతాలతో ప్రావీణ్యం గల స్త్రీలు పానాలు కూసలి రాముడి దగ్గర నృత్యం చేసి మనోభిరామ రామాస్తా రామో రమయతాంబర రమయామాస ధర్మాత్మా నిత్యం పరమభూషిత. ఆనందింపచేసే వాళ్ళలు శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాము మనసు ఆకర్షించి బాగా అలంకరించుకొని ఆ స్త్రీలను నిత్యం క్రీడింపచేశారు. సతయా సీతయా సాద్ధమాసీనో విరరాజ ఆరుంధత్యా ఇవాసీనో వశిష్ఠ ఇవ తేజస. ఆ స్త్రీలతో కూడా కూర్చున్న రాముడు తేజస్సు చేత అరుంధతితో కూర్చున్న వశిష్ఠుడిలా ప్రకాశ్. ఏవం రామో ముదాయుక్త సీతాం స్వరసుతోపమ రమయామాస వైదేహి అహంజ హని దేవవత్. రాముడు ఈ విధంగా సంతోషంతో దేవకన్యతో సమానురాలైన విదేహరాజ కన్య అయిన సీత ప్రతిరోజు దేవతా పురుషుడిలాగా ఆనందింపజే. తథా తయోర్విహరతో సీత రఘువయోశ్చిరం అచ్చ క్రామచ్చుభాసకాల శైశిరో భోగద సద. సీతారాములు చాలా భోగాలు అనుభవించటకు అనువైన రమ్య శిశిర కాలం వచ్చింది. దశవర్ష సహస్రాణి గతాని సుమహాత్మను ప్రాప్తయోర్వివిధాన్ భోగాన్ అతీత శిశిరాగమ. మహాత్ములిద్దరు 10,000 సంవత్సరాలు అక్కడ గడిపారు. వారిద్దరూ అనేక విధాలైన భోగాలు అనుభవిస్తుంటే శిశిరకు వచ్చి తదాచ పూర్వార్నే ధర్మకార్యాణి కృత్యా ధర్మేణ ధర్మవేత్ శేషం దివసభాగార్థం అంతఃపురగతో నయత్. ధర్మాలన్నీ తెలిసిన రాముడు పూర్వాహనంలో ధర్మానుసారంగా చెయ్యాల్సిన ధర్మ కార్యాలన్నీ పూర్తి చేసుకొని అపరాహనం అంతఃపురంలో గడిపే. సీతాపి దేవకార్యాణి కృత్వా పూర్వాహిని కానివై శుశ్రూణాం మకరోత్పూజాం సర్వాసామ విశేషతః. సీత కూడా పూర్వాహనంలో చెయ్యాల్సిన దేవతా పూజలన్నీ చేసుకొని అత్తల ఏవి భేదభావం లేకుండా సేవ చేసేది. అభ్యాగచ్చతతో రామం విచిత్రాభరణాంబర విస్తత్రసే సహస్రాక్ష ఉపవిస్తం యథాజత్. తర్వాత ఆమె చిత్రాలైన ఆభరణాలు వస్త్రాలు ధరి స్వర్గంలో కూర్చుని ఉన్న ఇంద్రుని శచీదేవిలా సమీపించి రాముడి దగ్గరకు వెళ్ళి దుష్పాతు రాఘవా పత్ని కళ్యాణేన సమన్వితం ప్రహర్షమతులం లేభే సాధు సాధ్వితి చాబ్రవీత్. మంగళకరమైన వేషాన్ని ధరి వచ్చిన సీతను చూసి రాముడు సంతోషించి బాగు బాగు అని అభినందించి అబ్రవీచ వరారోహం సీతాం స్వరసుతోపమాం అవచ్చలాభో వైదేహి దయామే సముపస్థిత. దేవతా స్త్రీలతో సమానురాలే ఉత్తమమైన కడి ప్రదేశం గల సీత
నీ వలన నాకు సంతాన ప్రాప్తి కొద్ది కాలంలో కలుగుతోంది. కిమిచ్చసి వరారోహే కామకాక క్రియతాం తవ మిదం కృత్వాదు వైదేహి రామం వాక్యమథాబ్రవీత్. సీత, నీకేమైనా కోరిక ఉంటే చెబితే తీరుస్తా. అప్పుడు నవ్వుతో చిరునవ్వుతో తపోవనాని పుణ్యాని ద్రష్టుమిచ్చామి రాఘవ. గంగా తీరోపవిస్తానాం ఋషీనాం ఉగ్రతేజస ఫలమూలాదినం దేవాసారమూలేషు వర్తితుం. పవిత్రమైన తపోవనాలు చూడాలని, గంగా తీరంలో ఉండాలని, ఫలమూలాదులు మాత్రమే భక్షిస్తూ ఉగ్రత శ్రేయస్సు గల ఋషుల పాదాలు దగ్గర ఉండాలని నా కోరిక. ఏషమే పరమకామో యన్మూల ఫలభోజిన అక్షేకరాత్రిం కాకుత్సా నివసేయం తపోవని. రామ, మూల ఫలాలు భుజిస్తూ మునీశ్వరుడు ఆశ్రమంలో ఒక రాత్రి ఉండాలి అని నాకు. తథేతి చ ప్రతిజ్ఞాతం రావేణ క్లిష్ట కర్మ విశ్రద్ధా భవ వైదేహి గమిష్యస్య సంశయం. సీత, అలాగే రేపు వెళ్తావు, నమ్మకంతో ఉండని చెప్పాడు. ఏవ ముఖ్యాదు కాకుత్సో మైథిలీం జనకాభ్య మధ్య కక్షాంతరం రామో నిర్జగామ సుహృద్వ్రత. ఇచ్చాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే ఉత్తరకాండ ద్విచత్వారింశత్సర. రాముడు సీతతో అలాగే స్నేహితులతో ప్రసాద మధ్యంలో ఉన్న ఒక కక్ష దగ్గరికి అధా 40 సర్గః. భద్రుడనేవాడు సీతను గురించిన లోకాపవాదాన్ని రాముడికి చెప్పాడు. తత్రో బహువిస్తం రాజాన్ ఉపాసంతే విచక్షణాః. కథానాం బహురూపాణం హాస్యకార సమంతతః. రాజు అక్కడ కూర్చొని ఉండగా అనేక విధాలైన కథలతో నేర్పరులైన వాడు హాస్యంతో కలుగు మాటలు మాట్లాడుతూ చుట్టూ చేరి సేవిస్తుంది. విజయో మధుమత్తశ్చ కశ్యపో మంగళకుల స్వరాజీ కార్యో భద్రో దంతవక్త సమాగత. ఏతే కథా వివిధ బహువిధ పరిహాస సమన్విత కథయంతి స్మ సంహృష్ట రాఘవస్య మహాత్మనః. విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, మంగళుడు, కురుడు, స్వరాజి, కాళీయుడు, భద్రుడు, దంతభక్తుడు, సుమాగధుడు వీళ్ళన్ ఆంచి ఉత్సాహం మహాత్ముడైన రాముడితో పరిహాసకు మాటలు మాట్లాడు. తద కథాయాం కశ్యాం చిద్రాఘవ సమభాషద కాః కథాస నగరే భద్ర వర్తంతే విషయేషు చ. అప్పుడు మాటల సందర్భంలో రాముడు ఇలా, భద్ర నగరంలో దేశంలో ప్రజలు ఏమేమి చెప్పుకుంటున్నారు. మమాశ్రితాని కాన్యాహు పౌరజాల పదాజన కించ సీతాం సమాశ్రిత్య భరతం కించ లక్ష్మణం. పురంలో గ్రామాలలో నివసించే జనులు నన్ను గురించి, సీతను గురించి, భరతుడిని గురించి, లక్ష్మణుడి గురించి ఏమనుకుంటున్నారు. కిందు శత్రుఘ్నవత్ముద్దిశ్య కైకేయీం కింసు ను మాతరం వక్తవ్యతాం చ రాజాను నవే రాజ్యే ప్రజంతి. శత్రుఘ్నుని గురించి, మా తల్లి కైకేయి గురించి ఏం చెప్పుకుంటున్నారు. రాజ్యానికి కొత్తగా వచ్చిన రాజును గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి అన్న. ఏవ ముక్తేతు రామేణ భద్ర ప్రాంజలిహ ఇహ బ్రవి శుభా కథారాజన్ వర్తంతి పురవాజన్. రాముడు మాటలు విని భద్రుడు నమస్కరించి ఇలా అన్నాడు, రాజా, పౌరుడు మంచిగా చెడ్డగా కూడా చెప్పుకోడు. అయం తు విజయ సౌమ్య దశగ్రీవవధాజిత భూయిష్టం సుపరే పౌరై కథ్యతే పురుషర్షభ. సౌమ్యుడవు పురుష శ్రేష్ఠుడు అయిన ఓ రాజా, మన పురంలోని ప్రజలు రావణుని వధలకు సంబంధించిన విజయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడు. ఏవ ముక్తస్తు వద్దేన రాఘవో వక్యమబ్రవి కథయత్వ యథాతత్వం సర్వం నిరవశేష సహా. రాముడు ఇట్లా అన్నాడు, ఉన్నది ఉన్నట్టుగా పూర్తిగా చెప్పరా, సగం సగం శుభాశుభాని వాక్యాని కాన్యాహో గురవాసిన సుత్వే దాని శుభం కుర్యా స
కుర్యాం అశుభాని చ. పట్టణంలో నివసించేవాడు మంచిగా చెడ్డగా ఏమేం చెప్పుకున్నా వాడు చెప్పుకునేది వినేటప్పుడు మంచి కార్యాలు చేయటానికి, చెడ్డ పనులు చేసినప్పుడు అలా చేయకుండా ఉండటానికి వీడు. కథ విప్సర్ధో నిర్భయం విగత జ్వర. కథ ఎంది యథా పౌర ఒరే జనపదేషు జ. పట్టణంలో గ్రామాల్లో ఉన్న జనుడు ఏం చెప్పుకున్నారు నువ్వు విశ్వాసంగా నిర్భయంగా ఏమాత్రం అనుమానం లేకుండా చెప్పు. రాఘవేనైవ ముక్తస్తు భద్రాసురజరఃపజ ప్రత్యువాచ మహాబాహుం ప్రాంజలి సుసమాహిత. రాముడు ఈ విధంగా చెప్పిన మంచి మాటలు విని భద్రుడు అంజలి గడి సావధాన చిత్తుడై మహామహుడైన రాముడితో ఇలా శృణు రాజన్యథా పౌర కథయంతి శుభాశుభం చెత్త రావణ రథ్యాసు వనేషు వద్వేషు ఉపవనేషు చ. రాజా పౌరుడు 4 వీధుల మొగలలు, వీధులలో వనాల్లో ఉద్యానవనాలు కలిసి మంచిదిగా చెడ్డుగా ఏమేం చెప్పుకున్నారో విను. దుష్కరం కృతవాన్ రామ సముద్రే సేతుబంధనం అశ్వతం చిత్తేవ వైరపి సదా. రాముడు సముద్రం మీద ఎవరూ చెయ్యలేని సేతు బంధనం చేశారు. అలాంటి దాన్ని పూర్వీకులు ఎవరూ చెయ్యల. దేవతలు కానీ దానవులు కానీ చేసి ఉండరు. రావణశ్చ దురాధర్షోహత సఫలవాహన వానరాజ్యవజం నీతాంశ్చ సహ రాక్షసై. ఎదిరింప శక్యం కాని సేనా సమాహితుడై రావణుండి చంపినాడు. వానరులను భల్లూకాలను రాక్షసులను కూడా వశం చేసుకున్నాడు. హత్వాచ రావణం సంఖ్యే సీతారామాహుత్య రాఘవ అమర్షం పృష్ఠత కృత్వా స్వవేత్మ పునరానవత్. రాముడు యుద్ధంలో రావణుణ్ణి సీతను తీసుకొని రావణ స్పర్శ వలిగిన కోపంతో లెక్క చేయి ఆమెను మళ్ళా తన ఇంటికి చేర్చి కీదృశం హృదయేతస్యా సీతా సంగమజం సుఖం అంకమాలోక్య దుబురీం రావణేన బలాద్భుతం లంకావపురీం సీతాం అశోకవనికాం గతం రక్షసాం వశమాపన్నం కథం రామో న కుచ్చుతే. అతని హృదయంలో సీతా సమాగం వల్ల ఏమి సుఖం కలుగుతుంది? రావణుడు బలాత్కారంగా ఒడిలో కూర్చొని ఎత్తుకుపోయి లంకకు తీసుకుపోయి అశోకవనంలో చేత్తగా రాక్షసుల వసురాలైపోయి ఆ సీతను గుర్చి రాముడు ఏవగింతు కలకుండా ఎలా ఉండగలుగుతున్నాడు అన్న. అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి యథాహి కురుతే రాజా ప్రజా తమనువర్తది. మన భార్యల విషయంలో కూడా మనం సహించాల్సి ఉంటుంది. రాజు ఎలా చేస్తాడో ప్రజలు కూడా అలాగే చేస్తారని అతను అనుసరించి మనం ప్రవర్తిస్తామా? ఏవం బహువిధా బాధో వదంతి బలమాజన నగరేషు సర్వేషు రాజన్ జనపదేషు. రాజా అన్ని నగరాల్లో గ్రామాల్లో పౌరుడు ఈ విధంగా అనేక విధాలైన మాటలు చెప్పుకుంటున్నారు. తస్యైవం భాషితం దత్వా రాఘవ పరమాత్మవ ఉవాచ సుధా సర్వం కథమేతద్వదంతు మాం. రాముడు అతడు చెప్పిన మాటలు విని చాలా దుఃఖితుడై ఇది ఎలా నాకు చెప్పను. సర్వేదు శరసా అభివాద్య ప్రణవ్యజ ప్రత్యుచౌ రాఘవం దీనమేవమే తన్న సంశయ. వాళ్ళందరూ శిరస్సులతో భూమిని స్పర్శించి నమస్కరించి నమ్రుడై ఇతడు చెప్పేది నిజమే అబద్ధం కాదు అని రాముడికి బదులు చెప్పి వాడికి వత్తాశ్చర్యం. సుత్వాదు వాక్యం కాకుత్సా సర్వేషాం సముదీరితం విసర్జయామాస తదా వయస్యాన్ శత్రుసూదన. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 43 సర్గ. శత్రు సంహారకుడైన రాముడు అప్పుడు వాళ్ళందరూ చెప్పిన మాటలు స్నేహితులందరినీ పంపేశాడు. అది 44 సర్గ 44. రాముడు ద్వారపాలకుండి లక్ష్మణ భరత శత్రుఘ్నులను పిలిపించరు. విసృజ్యతు మహృద్గర్వం బుద్ధ్యా నిశ్చిత్య రాఘవ సమీపే ద్వాహ సమాసీనం ఇదం భజనమబ్రవీత్
రాముడు మిత్రవర్గాన్ని పంపేసి తాను చెయ్యాల్సిన పని మనసులో నిర్ణయించుకొని దగ్గరే ఉన్న ద్వారపాలకుడితో ఇలా శీఘ్రమానయం మిత్రం లక్ష్మణం శుభలక్ష్మణం భరతంచ మహాభాగం శత్రుఘ్నం అపరాజితం శుభలక్షణాల సంపన్నుడైన సుమిత్రాపుత్రుడై లక్ష్మణుడు మహాభాగ్యశాలి అయిన భరతుడు పరాజయం ఎరగని శత్రుఘ్నుడు స్వంతనే ఇక్కడి తీసు రామస్య వచనం తత్వా వాస్తు మూర్ధిస్ఫుతాంజలి లక్ష్మణస్య గృహం గత్వా పరివేశాని నివారిత. అప్పుడు వెంటనే ద్వారపాలకుడు రాముడి మాటలు విని శిరస్సుపై అంజలి గడి లక్ష్మణుడి ఇంటికి వెళ్ళి ఎవరి చేత అడ్డుకోబడని వాడే లోపల ప్రవేశించి ఉవాదసు మహాత్మానం బద్ధయిత్వా భూతాంజలి ద్రష్టుమిచ్చయి రాజా త్వం గమ్యతాం తత్రం మాక్షిరం. దోసిలిగట్టి మహాత్ముడైన లక్ష్మణుణ్ణి చూసి జయా విజయీ భవాన్ రాజా నిన్ను తోడదలుచుకున్నాడు రాజైన రాముడు ఆలస్యం చెయ్యక వెంటనే వెళ్ళ బాఢమిచ్చేవ సౌమిత్రీ పుత్ర రాఘవ శాసన పాద్రవద్రథమారుహ్య రాఘవశ్చ నివేశన్. వెంటనే రామాజ్ఞని తప్పక అలాగే చేస్తారని రథమి శ్రీరాముడి దగ్గరకు దయాంతం లక్ష్మణం దృష్ట్వా బాస్తో భరతమంతిగా ఉవాచ భరతం తత్రా వర్ధయిత్వా భూతాంజలి వినయావనతో భూత్వా రాజా త్వం ద్రష్టుమిచ్చని. ద్వారపాలకుడు లక్ష్మణుడు వెళుతున్నట్టు చూసి భరతుడి దగ్గరకి అంజలి గడి అభినంది విలయంతో నమ్రుడే రాజు నిన్ను కూడాలనుకుంటున్నాడు. భరతస్తు వజస్తుత్వా వాస్తవ ద్రావక సమీరితం ఉత్పపాతానస్వస్తూర్ణ పద్యామేవ యయౌబలి. బలవంతుడైన భరతుడు ద్వారపాలకుడు చెప్పిన రాముడి ఆజ్ఞ విని వెంటనే ఆసనం నుండి లేచి కాలి నడకనవి దృష్టాభయాంతం భరతం పరమాణ కృతాంజలి శత్రుఘ్న భవనం గత్వా తతో వాక్యమువాచ. భరతుడు వెడుతున్నట్టు చూసి ద్వారపాలకుడు తొందరపడు శత్రుఘ్ని గృహానికి వెళ్ళి అంజలి ఘటించి నమస్కరించి ఏహ్యాగచ్చ రఘుశ్రేష్ఠ రాజా త్వాం ద్రష్టుమిచ్చతి గతో హి లక్ష్మణ పూర్వం భరతస్య మహాయశ. రఘుశ్రేష్ఠ రాజు నిన్ను చూడాలని అనుకుంటా. లక్ష్మణుడు గొప్ప కీర్తి గల భరతు ముందుగానే వెళ్ళాడు. శుత్వాదు వచనం తస్యా శత్రుఘ్న పరమాసనాత్ శరసా వంద్యధరణి గజయౌ ఎత్ర రాఘ. శత్రుఘ్నుడు అతడి మాటలు విని శ్రేష్టమైన ఆసనాల నుండి లేచి రాముడున్న వైపుకు నమస్కరించి రాముడి దగ్గరకి రాహ స్వాగతస్య రామాయ సర్వాణీవ కృతాంజలి నివేదయామాస తదా భ్రాతృన్ స్వాన్ సముపస్థితాన్. అప్పుడు ద్వారపాలకుడు వచ్చి చేతులు జోడించి నమస్కరి సోదరులందరూ వచ్చారని చెప్పారు. కుమారానాగతాన్ రుత్వా చింతా వ్యాకులితేంద్రియా వాంగుఖు దీనమనాద్వాస్తం వచనమబ్బలి. సోదరుడు వచ్చినట్టు విని రాముడు చింత చేత వ్యాకులాలైన ఇంద్రియాలు కలబడి తల కిందికి వచ్చి దీనమైన మనసుతో ద్వారపాలకుడితో ఇలా ప్రవేశజ కుమారాత్వం మత్స్యం వీనం పరాన్వితం ఏదేయు జీవితం మహ్య ఏతే ప్రాణ ప్రియామం. నువ్వు వెంటనే సోదరుల నా దగ్గరికి తీసుకురా. నా జీవితం వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళే నా ప్రియమైన ప్రాణ. ఆజ్ఞప్తాస్తు నరేంద్రేణ కుమార శుక్రతేజస రఘువాహ ప్రాంజలయో భూత్వా వివిశుస్తే సమాహితా. రాజు ఆజ్ఞ పొంది శుక్రుడి వంటి తేజస్సుగా రాజకుమారుడు నమ్రుడై అంజలు ఘటించి సావధాన చిత్తులై లోపలికి ప్రవేశి ఏతు దృష్టా ముఖం దశ్యా సగ్రహం శశినం యథ సంధ్యాగతమివాదిత్యం ప్రభయా పరివర్జితం బాష్పూర్ణే చ నయనే దృష్ట్వా రామస్య ధీమత హతశోభం యథా పద్మం ముఖం వీక్ష చ తస్యతి తతో అభివాజ్యత్వరితాత్పాదౌ రామస్య మూర్ధభిః వస్తుః సమాహితాన్ సర్వే రామస్పశ్రూణ్య వర్తయత్. ఆ సమయంలో బుద్ధిమంతుడైన రాముడి ముఖం రాహువు ఆక్రమించిన చంద్రబింబల
సంధ్యా సమయంలోని సూర్యబింబల్ల శోభావిహీనమై విహీనమైన పద్మంలా కాంతి లేక ఉండవు. నేత్రాలు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. లక్ష్మణాదుడు అలాంటి స్థితితో ఉన్న రాముణ్ణి ఎప్పుడు చూసి ఆహ్లాదపడ్డా. తాన్ పరిష్పద్య బాహుభ్యాముత్థాప్య చ మహాబల ఆసనే శ్వాసనేత్యుక్త్వా తతో వాక్యం జగాద. గొప్ప బలం గల రాముడు వాళ్ళని దేవదీసి బాహుబలతో కౌగలి ఆసనాల మీద కూర్చోబెట్టి తర్వాత భవంతో మమ సర్వస్వం భవంతో మమ జీవితం భవద్భిశ్చ కృతం రాజ్యం పాలయామి నరేశ్వరా. రాజులారా, మీరే నా సర్వం, మీరే నా జీవి. రక్షణాదుల ద్వారా మీరు సంపాదించినటువంటి రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను, నాదేం కాదు. భవంతః శాస్త్రార్థ బుద్ధ్యాద పరినిష్ఠిత సంభూయ చ మదద్భూయ అన్వేష్టవ్యో నరేశ్వర. రాజులారా, మీరు శాస్త్ర విషయాలు తెలిసిన మంచి బుద్ధిగా మీరందరూ కలిసి నేను చెయ్యాల్సిన కార్యం మీరే నిర్ణయం. తథా వదతి కాగుచ్చే అవధానపరాయణ ఉద్విగ్నమన సర్వే కింను రాజ అభిధాస్యసి. ఇత్యుత్తరకాండే రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 44 సర్గః. రాముడు ఆ విధంగా మాట్లాడుతుంటే లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆలోచనలో మునిగి రాజు ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు. 44వ సర్గ 45 సంవత్సరం. సీత విషయంలో వచ్చిన లోకాపవాదాన్ని సోదరుడితో చెప్పి రాముడు సీతను అరణ్యంలో విడిచి లక్ష్మణుడిగా ఏషాం సముపతిస్థానం సర్వేషాం ధీరచేతసం ఉవాచ వాక్యం వాగుత్సో ముఖేన పరిశుష్యత. మనస్సులో దైన్యం వహి లక్ష్మణాదులు కూర్చున్న తర్వాత రాముడు వాడిపోయిన ముఖంతో ఇలా సర్వే సుడతభద్రం భూమా కురుత్వం మనోమ్యద పౌరాణాం మమ సీతాయ యాదృశీ వర్తతే తద. మీకందరికీ క్షేమం. నా విషయంలో సీత విషయంలో పౌరుడు ఏం చెప్తున్నారో నా అభిప్రాయానికి విరుద్ధంగా ఆలోచించకండి. పౌరాపవాదః సుధమః తు మహాంస్తథ జనపదస్య వర్తతే మయి భీవత్స సామే మర్మాని కృంత. పౌరులతో జానపదాలు చాలా గొప్ప అపవాదులు బయలుదే. నా విషయం నింద ప్రచారంలో అది నా మర్మస్థానాలను భేదిస్తుంది. అహం కితకులే జాత ఇక్ష్వాకూణా మహాత్మన సీతావి సత్కులే జాత జనకానాం మహాత్మ. నేను మహాత్మురాలైన ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సీతను వివాహం చేసుకున్న ఆమె వంశం మహా గొప్పది. జానాసి త్వం యథా సౌమ్యా దండకే విజయేవని రావణేన హుతా సీత రచసచ విధ్వంసితో. సౌమ్యుడైన లక్ష్మణ నిర్జలమైన దండకారణ్యం రావణుడు సీతను ఎలా అపహరించాడు, నేను అడవిని ఎలా నశింపచేశానో నీకు తత్రమే బుద్ధిరుత్తన్నా జనకస్య సుధాం అత్రోషితామిమాం సీత మానమేయం కథం పురి. ఈ లంకాపట్టణంలో ఉన్న సీత అయోధ్యకు ఎలా తీసుకు వెళ్ళగల అని నాకు ఆ సమయంలో సీత విషయంలో ఒక ఆలోచన. ప్రత్యయార్థం తద సీత వివేశ జ్వలంతద ప్రత్యక్షం తవ సౌమిత్రే దేవానాం కవ్యవాహన అపాపాం మైథిలీం ప్రాహ వాయుశ్చాకాశ గోచర. లక్ష్మణ, అప్పుడు సీత నమ్మకం కలిగించటానికి నీ ఎదుటనే అగ్ని ప్రవేశించు. దేవతల్లో అగ్నిదేవుడు, ఆకాశంలో సంచరించే వాయువు కూడా. ఆమె రహితురాలు. అపాపం కురుమే దేవ అని మన శృంగేరి స్వామివారు ఒక చక్కని గీతను రాశారు, మనకు తెలుసు. చంద్రాదిత్యౌచ సంతేది ధూరాణం సన్నిధూపురం ఋషీణాంచైవ సర్వేషాం అపాపాం జనకాత్మజా. కనుక పూర్వం దేవతలు సన్నిధిలో, అందరూ మునీశ్వరుల సన్నిధిలో సూర్యచంద్రుడు కూడా సీత పాపం లేదని అన్నారు.
ఏవం శుద్ధ సమాచారాదేవ గంధర్వ సన్నిధౌ లంకాద్వీపే మహేంద్ర నామ మహస్థే నివేశిత. ఆ విధంగా పరిశుద్ధ చరిత్ర గల దేవతలు గంధర్వులు సన్నిధిలో దేవేంద్రుడు నా చేతిలో పెట్టాడు. మళ్ళీ అంతరాత్మాజమే వేత్తి సీతాం శుద్ధాం యశస్విని తతో గృహీత్వా వైదేహీం అయోధ్యామహమాగ. కీర్తివంతురాలు శుద్ధురాలైన అగ్ని పునీత అయిన సీతను తీసుకొని అయోధ్యకు. అయంతు మే మహాన్ వాద శోకశ్చ హృదిదేవతే పౌరాపవాద శుభాం తథా జనపదస్య చ. నా హృదయంలో ఈ గొప్ప అధర్మ చింత శోకం కూడా చాలా గొప్పదైన పౌరుల అపవాదం గ్రామ ప్రజల అపవాదం వచ్చి మీద పడి అకీర్తిర్యగీయేత లోకే భూతస్య కస్యచిత్ అగచ్చే వాధమాన్ లోకాన్ నావచ్చబ్ద ప్రకీర్త్యతి. లోకంలో ఎవడి కీర్తి వ్యాపించి ఉంటుంది అతడు చెడ్డ మాట వ్యక్తిలో ఉన్నంత వరకు నరకంలోనే పడిపోయి. అకీర్తిర్యంజతే దేవై కీర్తిర్లోకేషు పూజ్యతే. కీర్త్యర్థం తు సమారంభ సర్వేషాం సుమహాత్మనాం. అపకీర్తిని దేవతలు నిందిస్తారు, కీర్తిని లోకల్లో అందరూ పూజిస్తారు. మహాత్ములందరూ చేసే ప్రయత్నం కీర్తి కోసం. అప్యహం జీవితం జగ్యాం యుష్మాన్ వా పురుషాశవ అపవాద భయాద్విహిత కిం పునర్జననకాత్మనాం. పురుష శ్రేష్ఠులారా, అపవాదుకు భయపడిన నేను నా జీవితాన్నైనా మిమ్మల్ని విడిచేస్తాగా సీత మాట చెప్పాలా? తస్మాత్ భవంత పశ్యంతు వరితం శోకసాగరే నహి పశ్యామ్యహం భూతం కించిత్ దుఃఖమతోధిక. ఈ విధంగా నేను ఎలా శోక సముద్రంలో పడ్డానో చూడండి. అందరికంటే అధికమైన దుఃఖమేది వచ్చినట్టు నాకు కనపడదు. స్వత్వం స్వస్థం ప్రభాదే సౌమిత్రే సుమంత్రాధితి స్థితం రథం ఆరుహ్య సీతాం ఆరోప్య విషయాంతే సముచ్ఛద. లక్ష్మణ, రేపు ప్రాతకాలంలో నువ్వు సుమంతుడు నడిపే రథం మీద సీతను ఎక్కించి ఆమెను దేశం చివర వదిలివేయి. గంగాయాంతు పరే పారే వాల్మీకేస్తు మహాత్మ ఆశ్రమో దివ్య సంకాశ తమసా తీరం ఆశ్రయితా తత్రైతాం విజనే దేశే విసృజ్య రఘునందన శీఘ్రమాగచ్చ భద్రంటే పురుషవచనం మమ. లక్ష్మణ, గంగకు అవతలి వడ్డు తమసా తీరం ఆనుకొని ఉన్న మహాత్ముడైన వాల్మీకి ఆశ్రమము. అది దేవలోకంలోని ఆశ్రమ సమానం. సీతను అక్కడ విజన ప్రదేశంలో వదిలి వెంటనే రా, నీకు భద్రం నేను చెప్పినట్టు చెప్పు. నాస్మి ప్రతివక్తవ్య సీతాం ప్రతి కథం చల తస్మాత్వం గచ్చ సౌమిత్రే తానాత్ర కార్యా విచారం. సీత విషయంలో ఏ విధంగా కూడా నాకు అడ్డు చెప్పద్దు. లక్ష్మణ, ఈ విషయంలో రెండో ఆలోచన నాకు లేదు. అప్రీతిర్హి పరామహ్యం భవేత్తు గతి వారిని శావితాహి మయా సావయూయం పాదాభ్యాం జీవితేన చ. దీనికి అడ్డు చెబితే నాకు చాలా సంతోషం కలుగుతుంది. నా పాదాల మీద జీవితం మీద గుర్తు పెట్టి చెబుతా. ఏ మాం వాక్యాంతరే బ్రూయ అనునేతుం కథంచన ఆహితానాపతే నిత్యం మదభీష్ట విఘాతనాత్. నా మాటకు అడ్డు వచ్చి మధ్యలో బతిమాలటానికి వీలు లేకుండా నా ఇష్టానికి అడ్డం తగద్దాం. ఎప్పటికీ నా అహితులుగా పరిగణింపబడి నేను చెప్పిన పని చెయ్యకపోతే మానయంతు భవంతో మాం యది మత్స్యాసనే స్థిత ఇతో జనీయతాం. సీత, పురుషవచనం మమ. మీరు నా ఆజ్ఞలో ఉన్నవాడు, నా మాట వినేవాడు, అంతే నన్ను మన్నించారు. సీతను ఇప్పుడు ఇక్కడి నుండి వెంటనే తీసుకెళ్ళాలి. నా మాట ప్రకారం చెయ్యి. పూర్వముక్తో మునయా గంగా తీరేహమాశ్రమ అశ్యేయమితి తస్మాచ్చ కామ
సంవత్సతామయం నాకు గంగా తీరంలో ఆశ్రమాలను చూడాలని ఉంది అని ఆమె నాకు చెప్పి ఆమె కోరిక కూడా తీరు. ఏవ ముక్వాదుగా కూర్చో బాష్పేన పీతే క్షణ పరివేశత ధర్మాత్మ భ్రాతృభి పరివారిత ఇచ్చాశే శ్రీమద్రామాయణే ఆదికావ్యే ఉత్తరకాండే 45 సర్గ. సోదరులతో కూడి ఉన్న ధర్మాత్ముడై రాముడు ఇలా అంటూ కన్నీరు అతని కళ్ళను కప్పి సంతుండగా అతడు సోదరును పంపివేసి ఇంట్లోకి వెళ్ళాడు. రేపు 45 సర్గ 46వ సర్గ. లక్ష్మణుడు సీతా పరిత్యాగం అంట, అది రేపు జరుగుతుంది.